స్కూల్లో 100 డేస్ సెలబ్రేషన్ అవుతుందన్నమాట. అందుకే ఈ డెకరేషను. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా పిల్ల ముచ్చట్లు. నేను మీ మోనిక. రేపటికి రిక్కీకి స్కూల్ స్టార్ట్ అయ్యి 100 డేస్ అవుతుందన్నమాట. సో స్కూల్లో కిండర్ గార్డెన్ లో ఇలా 100 డేస్ సెలబ్రేట్ చేస్తా ఉన్నారు. సో కేపులు తీసుకొచ్చి ఇలా డెకరేట్ చేసి పంపించమన్నారనమాట. కేప్స్ కూడా స్కూల్లోనే ఇచ్చారనమాట. ఓన్లీ డెకరేట్ చేసి పంపించండి అని చెప్పి, అందరికి ఒకటే కలర్ కావాలి కదా, సో స్కూల్లో వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఇది. సో దానికోసం అయితే 100 స్టిక్కర్లు తీసుకొచ్చి స్టిక్ చేయండి, లేదంటే ఎలా అయినా సరే డెకరేట్ చేసి పంపించండి అని చెప్పి చెప్పారు. సరే అని చెప్పి మేమైతే కొన్ని స్టిక్కర్లు తీసుకొని వచ్చాము. 100 అని చెప్పి 100 స్టిక్కర్స్ మొత్తం అతికిస్తే అంత లుక్ ఏ ఉంటది అని చెప్పి కొన్ని అయితే స్టిక్కర్స్ తీసుకొని వచ్చాము. ఇట్లా 100 ఇలా తీసుకొచ్చాము. ఈ 100 వాటికైతే గ్లూ ఏం లేదు. ఇలా చెయ్యాలి అని చెప్పి నా దగ్గర అయితే ఏమి రిఫరెన్స్ ఫోటో కూడా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక ఫోటో ఇచ్చారు కానీ ఆ ఫోటో నిండా మొత్తం స్టిక్కర్లు అతికిచ్చారు. నాకు అలా చేయడం ఇష్టం లేదు. ఇంకా అందుకనేసి నేను సరే డిఫరెంట్ గా ట్రై చేద్దామని చెప్పి ఇదిగో ఇలా 100 డేస్ అని చెప్పి రాద్దామని చెప్పి స్మైలీ స్టిక్కర్స్ అయితే తీసుకొని వచ్చాను. అక్కడ డిఏవైఎస్ అని చెప్పి పైనేమో 100 అతికిచ్చాను కదా, సో దాని కింద ఇలా 100 డేస్ అని చెప్పి రాద్దామని నా ప్లాను. చూద్దాం ఎలా వస్తుందో. ప్రజెంట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఈ స్మైలీ స్టిక్కర్స్ కి అయితే గ్లూ ఉంది. రిక్కీకేమో ఇలా ఇవి బాగా ఇష్టం అన్నమాట. ఐరన్ మ్యాన్, హల్క్ ఇలా చెప్తా ఉంటాడు. సరే అని చెప్పి అవి తీసుకొచ్చాము. ఎలా స్టిక్ చేద్దాం అని చెప్పి నాకేం అర్థం కావట్లేదు. అందుకే ఇలా ఇక్కడ పెడదామా ఇక్కడ పెడదామా అని చెప్పి చూస్తా ఉన్నాను. పూర్వి అయితే నేను స్టిక్ చేయాలి అని చెప్పి కాల్ చేస్తా ఉంది. ఇవేమో ఏబిసిడీలు కూడా తీసుకొచ్చాను అనమాట. సో ఇవి మొత్తం ఒకవేళ లాస్ట్ లో అన్ని పెట్టిన తర్వాత ఇంకా మనకి ఏం లుక్ రాకపోతే, మొత్తం కిండర్ గార్డెనే కదా వీళ్ళు, సో మొత్తం ఏబిసిడీలు అలా పెట్టి స్టిక్ చేద్దాం అని చెప్పి తీసుకొచ్చాను. ఇది ఇంకొకటి లేదనమాట, మాకు ఒక్కటే దొరికింది. సో వాడి పేరు రాద్దామా అని చెప్పి చూస్తున్నాను. SRIYANSH శ్రీయాంష్ కి 2 ఎస్ఎల్ కావాలి. దీంట్లో ఏమో మాకు ఒక ఎస్ఏ వచ్చింది. మాకు కావాల్సిన లెటర్ ఏమో ఒకటే వచ్చింది, మిగతా అన్ని డబల్ లెటర్స్ వచ్చాయి. ఇంకా సరే చూడాలి, స్టార్ట్ చేద్దాం ఆగండి. పైన 100కి అయితే గ్లూ పెట్టి అతికిచ్చేసాను. ఇంకా వాళ్ళిద్దరు కొట్టుకుంటా ఉన్నారనమాట, నేను స్టిక్ చేయాలి అని చెప్పి. ఇంకా వాళ్ళిద్దరికి చెరొకటి ఇచ్చి, ఇంకా మీరిద్దరు ఒకటి ఓపెన్ చేసి ఇవ్వండి అని చెప్పాను. ఇంకా అప్పుడు కానీ వాళ్ళు నిమ్మలంగా కూర్చోరు. ఇంకా వాళ్ళిద్దరికి చెరొకటి ఇచ్చేసి ఇది డి లాగా రాయాలి. సో ఎలా రాద్దామా అని ఆలోచిస్తా ఉన్నాను. నీట్ గా పెద్ద లెటర్స్ దొరుకుతాయేమో ఏబిసిడీలు అని చెప్పి చూసాను, కానీ పెద్ద లెటర్స్ ఎక్కడ దొరకలేదు. సో ఈ చిన్న వాటితోని ఇప్పుడు డి షేప్ లో రాద్దాము అని చెప్పి స్మైలీస్ సెలెక్ట్ చేశాను. ఎందుకంటే పిల్లలు అంటేనే స్కూల్కి వెళ్ళేటప్పుడు కిండర్ గార్డెన్ కదా, డే 1 ఏడుపుతో స్టార్ట్ చేస్తారు. అలా అలా బాగా ఎంజాయ్ చేస్తారు. అన్ని మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి కదా, సో అందుకనేసి నేను కూడా ఇలా స్మైలీస్ అన్ని ఉన్నాయి తీసుకొచ్చాను అనమాట. మిక్స్డ్ ఎమోషన్స్ లా ఉంటది అనేసి. ఇంకా పూర్వి అయితే ఒకటి ఓపెన్ చేసి ఇస్తా ఉంది. అదిగో వాడికి కూడా ఇచ్చాను అనమాట, రిక్కి బుడ్డోడికి. వాడు కూడా ఒకటి ఇస్తా ఉన్నాడు. చూద్దాం స్టిక్ చేసాక ఎలా ఉంటుందో. మళ్ళీ ఇంకో డౌట్ అనమాట, ఈ పేస్ట్ చేసిన తర్వాత ఉంటాయా రేపటి వరకు? ఇదేమో క్లాత్ కదా, క్లాత్ మీద గట్టిగా స్టిక్ అయి ఉంటాయా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఎలా ఉంటాయా ఉండవా అని చెప్పి చూడాలి. ఉంటాయో ఉండవో రేపు చెప్తాను మీకు. ఇంకోటి ఏంటంటే ఇది తెల్ల క్లాత్ అయిపోయింది. వేరే కలర్ క్లాత్ అనుకోండి, ఎక్కువ గ్లూ వేసి లేదంటే ముందే లెటర్స్ కూడా పెన్సిల్ తో రాసి నీట్ గా అలా పెడదాం అనేసి. కానీ తెల్లది కదా, కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ మనం అటు ఇటు తీసి వేరే చోట పేస్ట్ చేయాలన్నా కూడా మనకి గలీజ్ గా కనపడతాయి అని చెప్పి ఇలా చేత్తో అలా ట్రై చేసుకుంటా కూర్చున్నాను. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఇండియాలో ఉన్నప్పుడు ఇలాంటివి ఫుల్గా ఇస్తా ఉండేవాళ్ళు. సరేలే అమెరికా వచ్చాం కదా, ఇక్కడ లేవేమో అనుకుంటే ఇది థర్డ్దండి. లాస్ట్ టైం చేసింది అయితే ఇంకా మరీ ఘోరం అనుకోండి. 2-3 అవర్స్ పైనే పట్టింది. పెయింటింగ్ వేసి దానికి మళ్ళీ ఫెదర్స్ లాగా చేసి, టర్కీ ఫెదర్స్ లాగా చేయమన్నారనమాట. సో ఒక చార్ట్ ఇచ్చి పంపారు. దాన్ని మొత్తం డెకరేట్ చేసి పిల్లల గురించి టీచర్ గురించి అన్ని రాయమన్నారు.
ఇంకా అది బాగా టైం పట్టింది. అది కూడా తీసాను నేను వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి. కానీ ఎడిట్ చేయడానికి నాకు టైం రాలేదు, మర్చిపోయాను. చూస్తాను వీలైతే నెక్స్ట్ మళ్ళీ పోస్ట్ చేయడానికి. సో ఇది కూడా జస్ట్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఇలా డెకరేషన్స్కి అని చెప్పి రికార్డ్ చేస్తున్నాను. వీళ్ళిద్దరు స్పీడ్గా ఇస్తా ఉన్నారు. నేను కూడా ఇంకా స్పీడ్గా అతికిస్తా ఉన్నాను. కానీ గమ్ ఉంటుందా ఉండదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. 100 ఇందాక కదలకుండా ఉంటే గమ్ పెట్టానేమో అనుకున్నా. ఇంకా పెట్టలేదు, దానికి గమ్ కూడా పెట్టాలి. ఇద్దరు పోటీగా నాది తీసుకో అని కాల్ చేస్తా ఉన్నారు. వీళ్ళిద్దరు నాకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి కొంచెం త్వరగా అవుతుంది. లేదంటే ఈ స్టిక్కర్లు ఒకటి తీసుకొని బాగా టైం పట్టేది. అందుకే నేను వీళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేద్దాంలే అని ఇంకా నేను వాళ్ళు లేనప్పుడు స్టార్ట్ చేయలేదు. ఏదైనా సరే హెల్ప్ చేసుకుంటా ఉంటే త్వరగా అవుతుంది కదా, ఏమంటారు మీరు? ఇలానే చేయాలి అని చెప్పి టీచర్ ఏమి రెస్ట్రిక్షన్ ఏం పెట్టలేదు. ఎవరిష్టం వాళ్ళది. నీట్గా డెకరేట్ చేసుకుని రండి. 100 డేస్కి గుర్తుగా 100 స్టిక్కర్స్ అయినా పేస్ట్ చేయమంది. 100 స్టిక్కర్స్ పేస్ట్ చేసినా కూడా ఈ స్కూల్ బ్యాగ్ కొన్ని పోతాయి కదా, ఇంకంత ఏం అనిపించలేదు నాకైతే శాంపుల్ బొమ్మల్లో. ఇంకా సరేలే అని చెప్పి 100 డేస్ హైలైట్ చేద్దామని చెప్పి ఇలా పెట్టాను. రిక్కీ అయితే అసలు భూమి మీద ఆగట్లేదు. ఎందుకంటే వాడికి హల్క్ ఇవి తీసుకొచ్చాను కదా, వాడికి అవి చాలా ఇష్టము. ఇంకా అవి చూడంగానే అవి నేమ్ పెడతా అంటా ఉన్నాడు. ఇంకా మొత్తానికి ఇదిగో ఈ డేస్ వంకపోయినట్టుంది. ఇప్పుడు మళ్ళీ అవన్నీ సెట్ చేయాలి. చూడలేదు నేను పెట్టేటప్పుడు. వాళ్ళు స్పీడ్గా వేస్తూ ఉన్నారు. ఇంకా మళ్ళీ అదిగో YES 2 పీక్ పెట్టాలి. ఒకటొకటి పీకే పని లేకుండా నీట్గా ఒకదానికొకటి అతుక్కొని ఉన్నాయి కదా, కొంచెం 2-3 కలిసి బాగానే వస్తున్నాయి పీకడానికి. ఇంకా జాగ్రత్తగా పీకేసి Y అయితే సెట్ అయింది. ఇప్పుడు S సెట్ చేస్తున్నాను. ఇంకా నయం వీళ్ళు దీని మీద పెయింటింగ్ ఏమనలేదు. పెయింటింగ్ ఏమని దోలు తీరేది. స్టిక్కర్లు కాబట్టి పని తొందరగానే అవుతుంది. ఇప్పుడైతే ABCDలతోటి వాడి పేరు రాస్తున్నాను. SRIYANSH. ఎస్ లేదు, చూడాలి. ఒక ఎస్ఏ ఇచ్చాడనమాట. ఇలాంటిది రెండోది తెద్దామంటే రెండోది దొరకలేదు మాకు, ఒకటే దొరికింది. ఇవేంటంటే కొంచెం మల్టీ కలరు రేడియం స్టిక్కర్ లాగా ఉన్నాయి అనమాట, షైన్ అవుతున్నాయి. ఇంకా దానికోసమని ఇదే కావాలని తీసుకున్నాను. సో అవి రెండు పీకేసి మధ్యలో లాస్ట్కి స్మైలీస్ అన్న పెడదామని చెప్పి పెట్టాను. ఎలా ఉంటుంది అని చెప్పి. ఎలా ఉంది మీరు కామెంట్ చేయండి. నాకైతే స్మైలీస్ పెట్టిన తర్వాత కూడా నాకు ఎందుకో అంత లుక్ అనిపించట్లేదు. సో వీటిని ఇప్పుడు ఎలా సెట్ చేద్దామా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను నేనైతే. ఈ లోపల వీళ్ళిద్దరేమో కొట్టేసుకుంటా ఉన్నారు, నేను ఇస్తా అని చెప్పి. ఇంకా రిక్కీది కదా, ఇంకా రిక్కీ చేత పెట్టిద్దామని చెప్పి వాడినే ఇవ్వమన్నాను. ఈ బొమ్మలు అయితే వాడే ఇచ్చాడు. హల్క్ అంటాడు. లేచిన దగ్గర నుంచి పడుకునేది ఆ లోపల రోజుకి 20 సార్లు అయినా కలవరిస్తూ ఉంటాడు వీళ్ళ పేర్లు. సో ఇలా 100 డేస్ చుట్టూ ఇలా పెట్టి డెకరేట్ చేద్దామని చెప్పి స్టిక్ చేస్తున్నాను. వీటికైతే గమ్ ఇచ్చేసాడు. కొంచెం గట్టిగానే ఉన్నాయి, బాగున్నాయి అయితే చూడడానికి. క్వాలిటీ కూడా, ప్రైస్ కూడా ఎక్కువ ఏం బాగాలేదు. వాడు ఆనందం చూడాలి. పక్క నుంచి గోల చేస్తా ఉన్నాడు రిక్కీ అయితే. సో దాని చుట్టూ పెడదామంటే ఇవి ఇంకా సరిపోలేదు. సర్కిల్ లాగా ఇంకా కొంచెం సైజ్ తగ్గించేసి రౌండ్గా సర్కిల్ లాగా పెట్టాను నేనైతే. సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. ఇంకా పైన కింద ఈ స్మైలీ స్టిక్కర్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా పైన కింద బార్డర్ లాగా పెడదాం అనుకుంటున్నాము. పూర్వి ఏమో కింద అతికిస్తా ఉంది. సో పైన రిక్కీ అతికిస్తా ఉన్నాడు. అది రికార్డ్ అవ్వలేదు, నేను గమనించలేదు. స్టాండ్కి పెట్టేసి కూర్చున్నాం కదా, ఇంకా గమనించలేదు అనమాట. ఇది డెకరేట్ చేసుకుంటూ మేము ఇంకా పైన రిక్కీకి హెల్ప్ చేస్తా ఉన్నాను. వాడికి అంత నీట్గా రాలేదు. ఇవి కొంచెం లేస్తున్నట్టు అనిపిస్తున్నాయి నాకు. ఇంకా మళ్ళీ గ్లూ పెట్టాల్సి వచ్చేలా ఉంది. మొత్తం తీసి మళ్ళీ డబల్ వర్క్ అవుతుంది నాకైతే. కానీ ఫస్ట్ గ్లూ పెట్టి అతికిద్దామంటేనేమో మళ్ళీ వీటికి గ్లూ ఉంది కదా,
ఆ గ్లూ ఈ గ్లూ సెట్ అవుతుందా లేదా అని చెప్పి మళ్ళీ అదో డౌట్ ఉండింది. అందుకే డైరెక్ట్ ఇలా పేస్ట్ చేసేసాను. నాకేమో పైన అది నచ్చలేదు. SRIYANS దగ్గర స్మైలీస్ పెట్టాం కదా ఎస్ లేదని, ఇంకా సి తీసుకొని దాన్ని అయితే కట్ చేస్తా ఉన్నాను నేను. సి ఒకటి, ఇంకొకటి ఏమో ఎన్ ఒకటి తీసుకొని బ్యాక్ కట్ చేసి దాన్ని రెండింటిని కలిపి నేను ఎస్ లాగా పేస్ట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం ఆగండి, మీకు కూడా చూపిస్తాను. ఇది అక్కడ నుంచి రికార్డ్ అవ్వలేదు, నేను గమనించలేదు. సో మొత్తానికి ఎస్ అయితే అలా పేస్ట్ చేశాను. బొడ్డోడికి పెడితే వాడు ఏమో ఆగని కూడా ఆగట్లేదు. ఓ తిరుగుతూ ఉన్నాడు. ఒక ఫోటో కూడా తీయలేదు సరిగ్గా. సో ఎస్ కొంచెం పెద్దగా వచ్చింది కానీ పర్లేదు అనిపించింది. ఓవరాల్గా డెకరేషన్ అయితే బాగానే వచ్చింది. ముందు మనకి ఎలా ఉందా అని కాదు, రిక్కీకి అయితే బాగా నచ్చింది. అది చాలు, వాడు బాగా హ్యాపీ అయిపోయాడు. సో వాడికైతే ఇది బాగా నచ్చింది. సో మొత్తానికి ఇలా వచ్చింది. కేసు చూద్దాం నుంచో రిక్కీ అంటే వాడి పేరు కాదంట, వాళ్ళ టీచర్ పేరు కూడా రాయాలంట వాడికి. ఇంకా వాళ్ళ టీచర్ పేరు రాద్దామంటే ఇంకా లెటర్స్ అన్నీ లేవు, ముందే చెప్పాను కదా. ఆ షీట్ ఇంకోటి తీసుకుందాం అంటేనేమో మాకు దొరకలేదు. ఇంకా వాడు కాల్ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ టీచర్ పేరు కూడా చిన్నగా స్టిక్ చేశాను. వీళ్ళు స్కూల్లో మిస్ పూసెట్టి అని పిలుస్తారనమాట వాళ్ళ టీచర్ని. సో ఉత్త పూసెట్టి కాదు, మిస్ పూసెట్టి రాయి అంటున్నారు రిక్కీ. అసలే లెటర్స్ లేవని చెప్పి ఇంకా థ్యాంక్ యూ పూసెట్టి అని రాశాను. ఎలా ఉంది ఇదైతే? సో స్కూల్ నుంచి టీచర్ అయితే ఫొటోస్ పంపించింది కొన్ని. సో స్కూల్లో అయితే మొత్తానికి ఇలా సెలబ్రేట్ చేశారు. ఇంక వీళ్ళకి కొన్ని స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారంటే. ఇదైతే వాళ్ళ క్లాస్ రూమ్ మొత్తం బ్యాక్ తిప్పి వాళ్ళ కేపుల్ తోటి టీచర్ ఫోటో తీసింది. పిల్లల చేతే 100 days కి గుర్తుగా ఇలా బ్రాస్లైట్, ఇలా చైన్స్ కూడా చేపించారంట స్కూల్లో. వాళ్ళ టీచర్ పేషెంట్స్ కి అయితే మెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్.